అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారి కార్ని ఏదైతే ఉందో బుల్లెట్ ప్రూఫ్ కార్ని సీజ్ చేశారు అన్నట్టుగా వార్త అయితే వచ్చింది. అన్ని ఛానళ్ళు బాగా వైరల్ అవుతుంది ఈ వీడియో. సో అసలు ఎందుకు సీజ్ చేశారు? సో దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటి అసలు? ఇటీవల గత 2 రోజుల నుంచి మనం చర్చను చూసినట్టయితే ఏదైతే ఒక ఓదార్పు యాత్ర అనుకోవచ్చు, దానికి వెళ్ళిన సందర్భంగా ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది అనేది మొదట వచ్చిన ఒక వార్త. తీరా ఆ సీసీ ఫుటేజ్ చెక్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కారు కిందనే ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది అనేది పెద్ద సెన్సేషన్గా మారింది ఇప్పుడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి యాత్రలు చేస్తున్నారు, అలాగే ప్రజల్ని కలుస్తున్నారు. కానీ అదేదో సెన్సేషన్ అవ్వడానికో, లేదంటే ఎక్కువ ఒక దాడి చేయడానికో, లేదంటే వార్తల్లో ఉండడానికో చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని కలవడానికి వెళ్తున్నట్ట అని అంటుంటే ఖచ్చితంగా ఏదో ఒక వివాదాస్పదం అవుతుంది. అంటే ప్రజల్లో తన ఉనికిని ఇంకా కాపాడుకోవడానికి ఇలాంటి ప్రయత్నిస్తున్నారు సార్. ఉనికిని కాపాడుకోవడానికి, గతంలో శాంతి భద్రతలు అదుపు తప్పినాయని చెప్పే ప్రయత్నం చేయడానికి కొంత మొన్న ఇటీవల కాలంలో పర్యటన సందర్భంగా రప్ప అనే దాన్ని ఒక తెర మీదకి తీసుకురండి, నరకడంలో తప్పేమిటి అని చెప్పి అది కొద్ది రోజులు కొంత వార్తల్లో సంచలనంగా మారింది. అది కార్యకర్తలు అచ్యుతాన్ని చూపించడం జరిగింది. దాని మీద పెద్ద రచ్చే జరిగింది. దాని మీద చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అవ్వడం జరిగింది, నరికిడే తప్పేంటి అని చెప్పడం ద్వారా. అయితే ఇప్పుడు కొత్తగా ఇది సంఘటన అంటే గత నెల రోజుల నుంచి మనం చూసుకున్నట్టయితే వైసీపీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఏదో ఒక గందరగోళం, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికో, లేదంటే ప్రభుత్వాన్ని మీద బురద చల్లడానికో, లేదంటే శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇందులో ఒక కుట్ర కోణం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ కుట్ర కోణంలో ఒక అమాయక వైసీపీ కార్యకర్త దాని కింద పడి చనిపోవడం జరిగింది. అతను షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వస్తున్న సందర్భంలో చాలామంది షేక్ హ్యాండ్స్, ఇప్పుడు నాయకుడు అనేవాడు ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వెళ్తున్న సందర్భంగా ప్రజల్లో మమేకమైన ఉండాల్సిన అవసరం ఉంది. అది పెద్ద పబ్లిసిటీ చేసుకొని మొత్తం గుంపుగా చేసి మొత్తం తొక్కిసలాటలాగా చేసుకునే అవసరం లేదు. ఎందుకంటే అతను ప్రతిపక్ష నాయకునిగా ఉన్న సందర్భంగా ప్రజలతోటి ఎక్కువగా కలిసి ఉండే, ఎక్కువ యాక్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకేసారి మొత్తం గుంపుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ని రోజులైనా గతంలో అయినా యాత్ర చేసిన అనుభవం ఉంది కాబట్టి అది కలిసే అవకాశం ఉంది. అది ఎందుకు అయ్యాడు? గతంలో బెట్టింగ్ వాళ్ళను పరామర్శించడానికి వెళ్తున్నాడు. బెట్టింగ్ అక్కడ వైసీపీ గెలుస్తుంది అనుకున్న చోట ఓడిపోయింది అనుకొని బెట్టింగ్లు చేసి డబ్బులన్నీ పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్న వాళ్ళని కలవడానికి పోతుండు, లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న వాళ్ళని కలవడానికి. ఇలాంటి సందర్భంగా ఇది జరిగిన సంఘటన ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే తన కార్ కింద ఒకవేళ నీకు సంబంధం ఉన్నా లేకపోయినా నీ కార్యక్రమానికి అటెండ్ అయ్యడానికి ఒక కార్యకర్త రావడం జరిగింది, నీ కారు కింద పడడం జరిగింది. ఖచ్చితంగా ఆ బాధ్యత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తీసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే కారును సీజ్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదవుద్ది, అరెస్ట్ చేస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో పోలీసులు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారో, ఆ ఇన్వెస్టిగేషన్లో ఏమైనా ఈ సెక్షన్స్ పెడతారో, ఏ విధంగా అరెస్ట్ చేస్తారా లేకపోతే నోటీసులు ఇస్తారా అనేది మున్ముందు తెలిసే అవకాశం ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఒక వివాదంగా ఉండే యాత్రలు, పర్యటనలు పెట్టుకుంటున్నారనేది మనం ఒక గత నెల రోజులుగా చూసుకున్నట్టయితే అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా సార్, ఈ మధ్యన బాగా వస్తున్న వార్త ఏంటంటే, నాకు రక్షణ లేదు, భద్రత లేదు అన్నట్టుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనడం, సెక్యూరిటీ టైట్ చేయించాలని. నిజంగానే ఆయనకి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం రక్షణ ఇవ్వలేకపోతుందా, లేదంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారా? ఒకవేళ రక్షణ ఇవ్వలేకపోతే ప్రజల్లోకి ఎలా వెళ్ళగలుగుతారు? ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అతని మీద ఏమైనా అటాకులు జరిగాయా? అటాకులు జరిగితే నా మీద అటాక్ జరుగుతుంది కాబట్టి నాకు రక్షణ కల్పించాలని చెప్పి ప్రయత్నం చేయొచ్చు. ఎలాంటి అటాకులు జరగకుండా, ఎలాంటి శాంత భద్రతలకు విఘాతం లేకుండా తన పర్యటనలకు అనుమతిస్తూ, తన పర్యటనల కోసం అంటే పోలీసులు కొన్ని రిస్ట్రిక్షన్స్తో కూడిన అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఒక 100 మంది, కొన్ని కార్లు, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఇచ్చినప్పటికీ ఆ రిస్ట్రిక్షన్స్ అన్ని దాటుకొని వేల మందితో, వేల కార్లతో వెళ్తున్న సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. ఒకవేళ ఇంత థ్రెట్ ఉన్నట్టయితే ఆ విధంగా వెళ్ళే అవకాశం లేదు.
కానీ మొత్తానికి మనం చూసుకున్నట్టయితే ఏదో విధంగా అంటే ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో ఉనికిని కాపాడుకోవాలి, పార్టీని నిలబెట్టుకోవాలి. పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఏదో విధంగా గందరగోళానికి సృష్టించినట్టయితే రోజు వార్తల్లో ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ కనిపిస్తున్నాయి తప్పిస్తే ఆ పార్టీ ఉనికి చాలామంది పార్టీ నాయకులు వేరే పార్టీలకు వెళ్ళడమో లేదంటే జగన్మోహన్ రెడ్డికి ముఖం చాటేయడమో మళ్ళీ అధికారంలోకి వస్తాడో రాడో అని. అధికారంలోకి వస్తాడనుకుంటే పార్టీతో పాటే కార్యకర్తలు నాయకులు ఉంటారు. ఒకవేళ అధికారంలోకి రాడు అనే పరిస్థితి ఉన్నట్టయితే కార్యకర్తలు మిగలరు, నాయకులు మిగలరు. మనం ఇప్పుడు ఒక నాయకుల్ని చూసుకున్నట్టయితే ఏ నాయకుడు కూడా స్థిరంగా ఉన్నట్టుగా కనిపిస్తలేడు. ఏ నాయకుడు కూడా వైసీపీతో నేను వచ్చే ఎన్నికల నాటి దాకా నేను వైసీపీతో జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణం చేస్తానని చెప్పే నాయకుడు ఎవరు కనిపించట్లేదు, పరిస్థితి కనిపిస్తలేదు. జగన్మోహన్ రెడ్డితో కేసులు లింక్ ఉన్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అసోసియేషన్ ఉన్న వాళ్ళు, లేకపోతే అవినీతి అక్రమాల్లో భాగస్వామ్యం ఉన్న వాళ్ళు అక్కడ ఉంటున్నారు తప్పిస్తే మిగతా నాయకులు అందరూ కూడా ఏదో విధంగా తప్పించుకొని ఇవ్వడం, లేదంటే తనతో అసోసియేట్ అయ్యి దగ్గర ఉన్న వాళ్ళు జైల్లోకి వెళ్ళడం, లేదంటే బెయిల్కి ప్రయత్నించడం, ఇలాంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కానీ పూర్తిగా ఆ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా రాకపోయినా మేము జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటాం, నడుస్తాం, అధికారం ఉంటుంది పోతుంది, అధికారం ఈ 5 ఏళ్ళు కాకుంటే మరో 5 ఏళ్ళకైనా మాకు వస్తుంది, మేము ప్రజలతో ఉంటాం అనే నాయకుడు కానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ విధంగా వ్యాఖ్యలు చేయట్లేదు. నాకు అధికారం ముఖ్యం కాదు, నేను ప్రజల కోసం నేను పాటుపడతా అని చెప్పి ఎప్పుడు చెప్పాడు. ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే మళ్ళీ మనకే అధికారం వస్తుంది, మళ్ళీ మనమే గెలుస్తాం అంటే ఎంతసేపు అధికారము గెలవడం దీని చుట్టే తిరుగుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. కానీ నేను ప్రజల పక్షాన పోరాడతా, ప్రజల కోసం పనిచేస్తా అని చెప్పే ప్రయత్నం ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ఏనాడు చేయట్లేదు. ఒకవేళ కూటమి ప్రభుత్వం వ్యతిరేకత వస్తే నేనే గెలుస్తాను అనే ఒక అభిప్రాయంతో ఉండి మళ్ళీ నేనే గెలుస్తా అని చెప్తున్న ప్రయత్నంలో ఈలోపు ఎవరైతే నాయకులు కార్యకర్తలు చేజారిపోకుండా ఉండడానికి ఇలాంటి పర్యటనలు దోహదం చేస్తాయని జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఇలాంటి పర్యటన చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే అంబటి రాంబాబు గారు ఒక పోస్ట్ పెట్టారట, ఈ సింగయ్య యాక్సిడెంట్ దాని మీద ఏమన్నారంటే, ప్రమాదవశాత్తు నా కార్ డ్రైవర్ ఎవరినో గుద్దేస్తే అందులో ఉన్న నాకేమన్నా సంబంధం ఉందా అని చెప్పేసి, మరి ఇందులో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఏటుగా చూస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది. సో దానికి ఏమంటారు సార్? అయితే సంబంధం ఉందా లేదా అనేది పక్కన పెడితే నీ కార్యకర్త, నీ నైతికత ఉంటుంది. మన కార్యకర్త మన కారు కింద పడ్డప్పుడు దానికి సంబంధించి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రాణాన్ని అయితే తెచ్చివ్వలేడు, కనీసం ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా ఒక కార్యక్రమం ఉంటుంది. అతని కుటుంబాన్ని చూడడం ఇవన్నీ ఉంటాయి. కారులో ఉన్నంత మాత్రాన నాకు సంబంధం లేదు అంటే కార్ డ్రైవర్ను నువ్వు మంచి డ్రైవర్ని పెట్టుకోలేదు అనే క్వశ్చన్ కూడా వస్తుంది. కార్ డ్రైవర్ ఎందుకు నీవు యాక్సిడెంట్ చేసి అక్కడ అంత రద్దీ రావడం కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి కారణంగానే డ్రైవర్ అంతకుముందు మంచిగానే ఉండొచ్చు, కానీ ఆ రద్దీలో నడిపించేంత అది లేకపోవచ్చు. కాబట్టి బాధ్యత ఉండకుండా అనేది ఉండదు, ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. A1 పెడతారా, A2 పెడతారని పోలీసులు ఆ ఆధారాలను బట్టి సేకరించి పెడుతూ ఉంటారు. కానీ ఈ విధంగానే పెట్టాలని మనం చెప్పే ప్రయత్నం చేయదు. ఖచ్చితంగా తన కార్యకర్త చనిపోయినందుకు ముందు తను బాధపడాలి. అంబటి రాంబాబు ఎవరైనా బాధపడాల్సింది ఏంటంటే నీ కేసే పెడుతురు, కానీ అక్కడ ప్రాణం పోయింది కదా. నీ మీద ఒకటి కేసు పెడుతురు, ఆ కేసు వల్ల నీకు శిక్ష పడుతుందా పడదా సెకండరీ, బట్ అక్కడ ఒక ప్రాణం పోయింది కదా. ఆ ప్రాణం నీ కార్యకర్త ప్రాణం, అది టీడీపీ కార్యకర్త కాదు కదా, నీ కార్యకర్త కదా. నీ కార్యకర్త కోణంలో చూడు, నీ కార్యకర్త చనిపోయిండు, నా కార్యకర్త చనిపోయిండు, అవి వాళ్ళ కుటుంబం ఏ విధంగా ఉంటుంది, రేపు వాళ్ళ పిల్లలు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా వాళ్ళకి పోషణ ఏమిటంటే నువ్వు ఆ కోణంలో ఆలోచించాలి. నువ్వు కేసు పెడితే ఉంది, రేపు బెయిల్ వస్తుంది, మళ్ళీ బయటకు వస్తావు. కానీ అతను చనిపోయిన ప్రాణం బెయిల్ మీద వస్తుందా, లేకపోతే జైలు నుంచి తీసుకొస్తావా, లేకపోతే నేను కేసు విత్డ్రా చేసుకుంటే ఆ ప్రాణాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకురాగలరా, లేకపోతే ఆ డ్రైవర్ తీసుకురాగలరా? కాబట్టి అవి అంబటి రాంబాబు చెప్తున్నది ఏదైనా టెక్నికల్గా ఏదైనా కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ నైతికంగా చూసినప్పుడు ఖచ్చితంగా కూడా కార్ డ్రైవర్తో పాటు కారులో ఉండే ఓనర్ వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. కార్ డ్రైవరు మీద కేసు అవుద్ది, కానీ పూర్తిగా ఇప్పుడు కార్ డ్రైవర్ పారిపోతాడు, కానీ ఓనర్నే పట్టుకుంటారు. ఫస్ట్ ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఓనర్ మీదనే కూడా కేసు నమోదు చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా బాధ్యత లేదని తప్పించుకోవడానికి అయితే అవకాశం లేదని మనం చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్.